Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను ముక్కల పులుసు చేస్తున్నానండి. దానికి వంకాయలు, ఆనియన్స్ అండ్ ఎర్ర దుంపలు అంటారు, చిలకడ దుంపలు అంటారు కదా. ఇట్స్ అ వెరీ గుడ్ వెజిటబుల్ అండి, గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సూపర్ ఫుడ్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫుడ్ అండి. మంచి సీజన్లో వచ్చినప్పుడు మనం వీక్లీ అట్లీస్ట్ 3 times తీసుకోవాలన్నమాట ఈ వెజిటబుల్. సో దీంతో నేను పులుసు తయారు చేస్తున్నాను. సో అందుకే ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పులుసు పొడి తయారు చేసుకుందాం. కొంచెం రైస్, మిరియాలు, మెంతులు, జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం మినప్పప్పు. చూసారు కదా, నోట్ చేసుకున్నారు కదా అన్నీను. చూడండి, ఇవి గుర్తుంచుకోండి. ఈ పులుసు మెంతి వాసనతో భలే ఉంటుందండి పులుసు. సో ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది. మంచి స్మెల్ రావాలన్నమాట. ఈ పొడి రోస్ట్ అయ్యాక మిక్సీ చేసుకోవాలి మనం. సరే, రైస్ వైట్గా అయింది, రోస్ట్ అయింది. ఈ మూమెంట్లో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ముందుగా వేసేయకూడదు, ఎండుమిరపకాయలు మాడిపోతాయి. అయితే వ్యూయర్స్, మనం పులుసు చేసుకోవడానికి ఈ పొడి ఇందాక ఫ్రై చేయడం చూపించాను కదా, ఇది పొడి కొట్టుకున్నాము. ఇది ఇలా పక్కన ఉంచుకున్నాం. కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి. గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను. నూనె వేడెక్కింది. సో మనం కొంచెం ఆవాలు చిట్టుపట్లాడాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు వేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ అవి బాగా మంచి మెంతి వాసన వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. పులుసుకి మెంతుల టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇలాగా ఈ ముక్కలన్నీ వేసేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ముక్కల పులుసు చేసుకుంటే మనం రైస్లోకి మంచి కాంబినేషన్ అండి. చూసారా, ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ పులుసులో ఉల్లిపాయ, వంకాయ మెయిన్ అండి. నెక్స్ట్ లైట్గా కొంచెం ఆర్గానిక్ బెల్లం వేద్దామండి. సో మూత పెట్టుకుందాం. కొంచెం కుక్ అవనియండి. కొంచెం వేగాయి కదండి, మనం చింతపండు పులుసు వేసుకుందాం. మనం పులుపు చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎక్కువ పులుపు అయిపోతే బాగుండదు. అన్నీ కొంచెం కొంచెం ఆ పులుసు వాసన మిస్ అవ్వకూడదు అనమాట, లైట్గా ఉండాలి. సో ఇది ఉడకనివ్వండి. చూసారా, వంకాయ, నెక్స్ట్ ఎర్రదుంపలు, ఆనియన్స్ బాగా దగ్గర ఉడికాయి. నెక్స్ట్ మనం పొడి తయారు చేసుకున్నాం కదండి, చిక్కదనం కోసం, మంచి పులుసు స్మెల్ కోసం ఈ పొడి వేసేసుకున్నాం.
మంచి మెంతి వాసనతో చూసారా ఎంత గుమ్మగుమ్మలాడుతుందో పులుసు. ఇది అన్నంలో కలుపుకుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ఆ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. అంతేనండి, మన పులుసు రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్.